ఈరోజు మేము విజయవాడ స్ట్రీట్లో నైట్ టైం ఫుడ్ ట్రై చేద్దామని వెళ్ళాము. ఎప్పుడు ఈ ప్లేస్కి వచ్చినా ఫస్ట్ అయితే ఈ బాబాయ్ బండి కాడ దొరికే ఎగ్ ఆమ్లెట్ ట్రై చేస్తాము. ఇక్కడ ఈ ఎగ్ ఆమ్లెట్ అంటే మాకు చాలా బాగా ఇష్టం, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బాబాయ్ వేసి ఎగ్ ఆమ్లెట్కి వచ్చినంత టేస్ట్ అయితే విజయవాడ మొత్తం మీద ఎక్కడా మీకు దొరకదు, అంత బాగుంటుంది ఎగ్ ఆమ్లెట్. అలానే ఎక్స్పీరియన్స్ కూడా ఎగ్ ఆమ్లెట్లో 30 years అంట బాబాయ్కి. మేము మా ఫ్రెండ్స్ విజయవాడకి ఎప్పుడు వచ్చినా అయితే ఇక్కడ పక్కాగా ఈ బాబాయ్ కాడ దొరికే ఎగ్ ఆమ్లెట్ అయితే ట్రై చేస్తాం అనమాట. టేస్ట్ మాకైతే చాలా బాగా నచ్చుతుంది. మేమైతే ప్రజెంట్ 4 బ్రెడ్ పీసెస్ ఎగ్ ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేసాము. దీని కాస్ట్ 80 rupees, రెగ్యులర్ అయితే 70 rupees. దానికి 3 బ్రెడ్ పీసెస్ వస్తాయి. ఇక మా రెడీ అయిన దాని మీద అయితే ఉల్లిపాయలు వేసి ఇచ్చాడనమాట. చాలా వేడిగా ఉందని చెప్పి ఫస్ట్ అయితే ఒక ముక్క తీసుకొని తిన్నాము. నోరైతే కాలింది నాకు, అంత వేడిగా ఉంది. ఇంకొంచెం చల్లగా కావడానికి అయితే 10 నిమిషాలు టైం పట్టింది. ఆ తర్వాత అయితే కొంచెం ఉల్లిపాయలు తీసుకొని తిన్నా. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది నాకు, మస్తుంది టేస్ట్ అయితే, సూపర్గా ఉంది. ఇంకా ఆ ఉల్లిపాయలు అయితే లైట్గా పచ్చిమిర్చి కొత్తిమీర ఉందిగా, ఇంకా ఆ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట, సూపరు. ఎన్ని ఉల్లిపాయలు కావాలంటే అన్ని ఉల్లిపాయలు వేస్తాడు బాబాయ్ అయితే, చాలా మంచోడు అనమాట. టమాటా సాస్ కూడా ఉంది, కానీ టమాటా సాస్ కంటే నాకైతే ఉల్లిపాయలు తినడమే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక్కసారి ఎగ్ ఆమ్లెట్ తింటే మాత్రం మీరు మర్చిపోరు, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి.